ఏదైనా సర్జరీ ఏదైనా చూస్తుంటే ఎప్పుడైనా ఏదైనా అడ్డంకి వస్తే మీరు నన్ను కలవచ్చు. హాయ్ బ్రో. మీరు బిజీ పీపుల్ కదా, మిమ్మల్ని వదిలేస్తున్నా. బ్రదర్, లాకర్ రూమ్ ఎక్కడ? అక్కడ ఉంది. బై ద వే, నేను ఈ డిపార్ట్మెంట్ లో కొత్తగా రెసిడెంట్ గా చేరుతున్నా. నా పేరు కో సింగ్ టాక్. ఓకే, మనం కలిసిపోతామని అనుకుంటున్నా. చూడండి, ఒక్క నిమిషం ఆగండి. అంటే కొత్త ఇంటర్న్ తనే అన్నమాట. ఎవరతను? నిన్నే ఎవరా పిచ్చోడు అంటున్నాను. నీకు అతను తెలుసు కదా? ఎప్పటి నుంచి నువ్వు అతన్ని ఎక్కడ కలిసావు? నీకెలా తెలుసు? మెడికల్ స్కూల్లో మేము క్లాస్మేట్స్. అంటే తన గురించి ఇంకేం తెలీదు, కాస్త తెలుసు. మనం కలిసిపోతామని ఆశిద్దాం. అలా అనుమని నువ్వు వాడికి చెప్పావా? లేదు, నాకు అంత ధైర్యమా. నేను తనతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను. ఇన్ఫర్మేషన్? ఎలాంటి ఇన్ఫర్మేషన్? కోపం వచ్చే విషయమా? నేను ఎక్కువ చెప్పలేదు. నేను నిజానికి ఒక విక్టిమ్ని. కోచింగ్ టక్. మా పేరెంట్స్ చెప్పింది ఇతని గురించేనా? తను నీకు కూడా తెలుసా? నేను ఒక రూమర్ విన్నాను. ఇంటర్న్ ఇంటర్వ్యూలు జరిగినప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచాడట. అంటే అందరూ కూడా మామూలు ఆన్సర్స్ ఇస్తారు కదా. అసలు నువ్వు డాక్టర్ ఎందుకని అయ్యావు? నేను బాధలో ఉండే రోగులకు నయం చేయాలనుకుంటున్నా. నేను ఎవరి ప్రాణాలైనా కాపాడుతాను. ఇవి మనం సాధారణంగా వినే ఆన్సర్స్, కానీ ఒకరు మాత్రమే ఇలా చెప్పారు. ఎందుకంటే మా తాత నన్ను చేశాడు, మా అమ్మ నన్ను పుట్టించింది. అంటే వాళ్ళ తాతయ్య మెడికల్ ఫౌండేషన్ చైర్మనా? వాళ్ళ అమ్మ కూడా బోర్డు చైర్మనా? ఈ రోజుల్లో కూడా తన కనెక్షన్ల ద్వారా తన ఇంటర్ని ఎలా అవ్వగలడు? ఈ రోజుల్లోనా? మిగతా డాక్టర్స్ దీని మీద ఆందోళనకు దిగితే ఏం చేస్తారు? దయచేసి ఈ నిర్ణయాన్ని రీకన్సిడర్ చేయండి. ఇలాంటివి ఎప్పుడు వినలేదు. తను స్తుమాకం లాడే నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. తన ఇంటర్న్షిప్ లో టాప్ మార్క్స్ తెచ్చుకున్నాడు. దీన్ని నువ్వు అన్యాయం ఎలా అంటావు? తనకి ఎక్కువ మార్క్స్ వేయడానికి డాక్టర్స్ అంగీకరించుండొచ్చు. అయితే మనం మెడికల్ కాలేజీలో వాళ్ళకి వచ్చిన గ్రేడ్స్ ఆధారంగా మనం రెసిడెంట్లను ఎంపిక చేస్తాం కదా. నీకు అలాంటి వాటి గురించి ఇంత కేర్ ఎప్పుడు వచ్చింది? ఇంత బలంగా? అయితే అతడికి వేరే డాక్టర్ను అసైన్ చేయండి. నాకు తన క్యారెక్టర్ నచ్చలేదు. తను కాస్త ఇమ్మెచ్యూర్ గా ఉన్నాడు కదా. గుడ్ మార్నింగ్ మిస్టర్ హ్యాన్. మీరు ఆయన కజిన్, మీకు తన గురించి బాగా తెలిసి ఉండాలి. తను ఇమ్మేచర్ మాత్రమే కాదు, రూడ్ కూడా. మనుషులకు ఉండాల్సిన స్కిల్స్ అసలు ఏ మాత్రం కూడా లేవు. తనకు మర్యాదల గురించి అస్సలు తెలియదు. అందుకే నువ్వు తనకు నేర్పిస్తావు అనుకుంటున్నా మిస్టర్ చా. హాస్పిటల్ భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని నువ్వు తనకు చెప్పొచ్చు. ఏమంటావు నువ్వు? నేను నీకు చెప్పానుగా, డాక్టర్ కోసింగ్ తర్వాత చైర్మన్ అయ్యేలా మనం చేయాలి. కానీ దానికి ముందు తను కొన్ని అర్హతలు సాధించాలని చైర్మన్ కండిషన్స్ పెట్టారు. అందుకే డాక్టర్ కోసింగ్ తను నిరూపించుకోవాలి.